రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే మోదీ కుట్రని ప్రజలంతా కలిసి ఓడించారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ బిల్లుని పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని మళ్లీ సోమవారం సభలో పెట్టాలని కోరారు. సీట్ల పెంపులో మోదీ ఎన్నుకున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణపై మోదీ తరహాలోనే తేజస్వి కూడా మాట్లాడారన్నారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పారు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉపరాష్ట్రపతిని చేయడంలో కానీ అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని స్వతంత్రానికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షులను నియమించుకున్న చరిత్ర, మహిళా నాయకురాళ్ళ నాయకత్వంలో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. ఈరోజు ప్రజలందరూ కలిసి నిన్న తెచ్చిన చట్టాలను ఓడించడం జరిగింది. సోమవారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెడితే 2 రోజుల్లోనే చట్టాన్ని ఆమోదింపజేసి 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో 1/3 మహిళా రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను నిర్వహించవచ్చు. ఏదైనా తీసేయండి, 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు, ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పారు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చైన్లో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చైన్లోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏంది అనంటే, కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోషపెడితే పదవి వస్తుంది అనుకుంటారు. ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుండ్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుండ్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా.